సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ ఈసారి మాత్రం చాలా ముందుగానే నైరుతి వచ్చేసింది. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి. 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గత ఏడాది మే 30న మాన్సూన్ వచ్చింది. అంతకుముందు సంవత్సరం జూన్ 8న దేశంలోకి ప్రవేశించాయి నైరుతి రుతుపవనాలు. 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళకొచ్చాయి. మన దేశంలో 52% సాగు భూమికి వర్షమే ఆధారం. దేశంలోని మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 40% దిగుబడి ఈ వర్షాధార భూముల నుంచే వస్తుంది. అందుకే మన ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. ఈసారి దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు అన్ని వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఉక్కపోతల వేళ ఊరట కలిగించే వార్తొచ్చింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. 8 రోజులు ముందుగానే దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ తెలిపింది. మరో 2-3 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తాయి. జూన్ 2వ వారం నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈసారి దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ ఈసారి మాత్రం చాలా ముందుగానే నైరుతి వచ్చేసింది. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి. 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గత ఏడాది మే 30న మాన్సూన్ వచ్చింది. అంతకు ముందు సంవత్సరం జూన్ 8న దేశంలోకి ప్రవేశించాయి నైరుతి రుతుపవనాలు. 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళకొచ్చాయి. మన దేశంలో 52% సాగు భూమికి వర్షమే ఆధారం. దేశంలోని మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 40% దిగుబడి ఈ వర్షాధార భూముల నుంచే వస్తుంది. అందుకే మన ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. ఈసారి దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు అన్ని వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.